ప్రతి ఇంటికి ఆ కార్యక్రమం భాగంగా 2 సంవత్సరాల 2 నెలల్లో దాదాపు భారతదేశంలో ఏ ప్రభుత్వం చేయని సంక్షేమం చేసిన చరిత్ర ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది. ప్రజలకు ఏ కోణంలో ఏ విధంగా ఒక మెరుగైన పద్ధతిలో సహాయం చేయాలా, ప్రజలకు ఏ విధంగా ఒక మంచి పరిపాలన చేయాలా, పరిపాలన దక్షత పూర్తిగా ప్రజలకు అంకితం చేయడానికి ప్రభుత్వం కంకణం కట్టుకునేది. ఈరోజు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, పెన్షన్లు కానీ, అదేవిధంగా బస్ ఫ్రీ కానీ, ఎక్కడైనా కానీ ఆంధ్ర రాష్ట్రం మొత్తం మహిళలు ఆధార్ కార్డు పెట్టుకొని ఆంధ్ర రాష్ట్రం మొత్తం తిరగచ్చు. ఇదే కాకుండా 3 సిలిండర్లు ఈరోజు నా కాన్స్టిట్యున్సీలో దాదాపు 35,000 మంది పిల్లలకు 52 కోట్లు తల్లికి వందనం. మొత్తం మదనపల్లి కాన్స్టిట్యున్సీకి 52 కోట్లు ఇచ్చారంటే మొత్తం ఆంధ్ర రాష్ట్రానికి 12,000 కోట్లు ఇచ్చారు. రాష్ట్రం ఏం సర్ప్లస్ ఏం కాదు, ఫైనాన్షియల్ ఇన్స్టెబిలిటీ ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగలేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, రోడ్లు లేవు, కాలువలు లేవు, జీతాలకు డబ్బులు లేవు. అటువంటి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కసారిగా సంక్షేమం, అభివృద్ధి, ప్రజా సమస్యలు గాడిలో పెట్టి నిత్యం ప్రజల్లో తిరుగుతున్నాం. ఈరోజు తెల్లవారి 7 గంటలకు లేస్తే రాత్రి 11 గంటల వరకు నిత్యం ప్రజల్లో ఉన్నాం. సమస్యలు ఎదుర్కొంటున్నాం, పరిష్కారాలు చేస్తున్నాం. ఇప్పుడు చూడండి, శ్రీవారి నగర్కి వచ్చాం. శ్రీవారి నగర్ ఆ రోజు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇచ్చిన ఏరియా ఇది. ఇప్పుడు ఈరోజు ఏమైంది? 10 సంవత్సరాలు 2 పర్యాయాలు వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఏం చేసినారు? అనపగుట్టకు ఆ రోజు రోడ్లు ఇచ్చింది నేను. ఫస్ట్ నేను 2009 ఎలక్షన్లో వస్తే కారులో వస్తే అనపగుట్టలోకి పోలేకపోయినా, దిగేసి మోటార్ సైకిల్ ఎక్కినా, మోటార్ సైకిల్ కూడా పోలేకపోయినా. మళ్ళీ నడుచుకొని డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ చేసి మొత్తం ఆ పైన స్కూల్ వరకు అక్కడే వరకే ఉన్నది మన అనపగుట్ట పై వరకు. ఆ పై వరకు లోపల ఇంటర్నల్ రోడ్లు అన్నీ ఇచ్చాం. ఈరోజు దాని తర్వాత 10 సంవత్సరాలు 2 పర్యాయాలు వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎంపీ గారు 15 సంవత్సరాలు 12వ సంవత్సరంలో వచ్చారు. ఏం జరిగింది ఇక్కడ? ఏ అభివృద్ధి జరిగింది? అందుకోసం ఈరోజు సమస్యలు, ఈరోజు తెల్లవారి లేస్తే ఒక పక్క అభివృద్ధి చేస్తాం. నీటి సమస్య ఉంది. ఇప్పుడు చెప్లీలో దాదాపు 11 బోర్లు ఇంటర్లింక్ చేస్తున్నాం, కొత్త బోర్లు వేసాం. వాటర్ ఇంటర్లింక్ చేస్తున్నాం, కొత్త పైప్ లైన్ వేసాం. డబ్బులు లేవు, అయినా బలవంతంగా ప్రజలకు సమస్య పరిష్కారం చేయాలి, నీటి ఇవ్వాలా, ఒక ఆలోచనతో దీంతో ఒక కాన్సెప్ట్తో పనిచేస్తున్నాం. ఆ విధంగా ఈరోజు మీకు తెలియజేస్తున్నాం. శ్రీవారి నగర్కి మెయిన్ రోడ్ కూడా తక్షణం ఎంత త్వరగా ఇచ్చేటట్టుగా చూస్తానని చెప్పి సభాముఖంగా మాటిస్తున్నాం.